ఎవరికి వారు వాళ్ళకున్న భావజాల దృష్టితో చూస్తున్నారనేది నా ఆరోపణ. చరిత్రను నిష్పక్షపాతంగా అంచనా వేయాలి, ప్రజల కోణం నుంచి దాన్ని చూడాలి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని టీఆర్ఎస్ గౌరవిస్తుంది, కేసీఆర్ కూడా దాని మీద భిన్నాభిప్రాయం లేదు. రజాకార్ల పాలనలో తెలంగాణ పల్లెల్లో రజాకార్ల పాలన కంటే ముందు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫ్యూడల్ భూస్వాముల దోపిడీకి గురైన తెలంగాణ పల్లెల్ని మేమేం మర్చిపోలేదు. ఆనాటి సంఘటనలన్నీ గద్దర్ గారు రాసిన పాటలతో మాటలతో 100% మాకు ఏకీభావం ఉంది. ఫ్యూడల్ సంస్కృతిని మేమేం సమర్థించట్లేదు. కానీ అదే సమయంలో నిజాం పాలన 224 సంవత్సరాలు ఇక్కడ జరిగింది. ఆ రజాకార్ల కాలంలో జరిగిన అత్యాచారాలు, అన్యాయాలను, దోపిడీని, దౌర్జన్యాలను, హత్యాకాండను దాన్ని మాత్రమే చరిత్రగా చూపెడుతూ నిజాం పాలనలో జరిగిన మంచిని, అభివృద్ధిని విస్మరించడం అనేది కూడా సరైనది కాదు అనేది మా అభిప్రాయం. ఈ రోజే ఎందుకు నిజాం పాలన నాటి అభివృద్ధి చర్చకు వచ్చింది అనంటే, వలస పాలకుల ఏలుబడిలో గత 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతం పూర్తిగా వివక్ష గురై అన్ని రకాలుగా నష్టపోయిన నేపథ్యంలో ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా ప్రజల మధ్య నుంచే ఈ వాదన తీసుకొచ్చాం, ఈనాటి పాలన కంటే ఆనాడే నయం, మా బతుకు పేనం మీదకెళ్లి పొయ్యిలబడ్డట్టయింది అని చెప్పి. నిజాం పాలన పేనం అని చెప్పి ప్రజలు అంటున్నారు. మేమేం నిజాం పాలన పేనం కాదు అని మేము అనట్లేదు. ఆనాడు కూడా ప్రజలు బాధలు పడ్డారు, ఈనాడు కూడా బాధలు పడుతున్నారు. కానీ ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది ఆనాడు తెలంగాణలో జరిగింది, ఈనాడైతే పూర్తిగా వినాశనమే అనేది. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మనము తెలంగాణ పోరాటంలో వివిధ దశలను కలగాపులగం చేయకూడదు. సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు జరిగింది. నిజాం వ్యతిరేక పోరాటంలో 4000 మంది అసూలు వాసీలని చెప్తున్న వీళ్ళు 2 ఏళ్ల నిజాం 46 నుంచి 48 వరకే నిజాం ఉన్నాడు. 48 తర్వాత 51 దాకా నిజాం లేడు. ఆనాడు కాంగ్రెస్ పాలన ఉంది, నెహ్రూ ప్రధానమంత్రి, సర్దార్ పటేల్ హోంమంత్రి, ఆయన పంపిన సైన్యాలు ఇక్కడ రాజ్యం వెళ్ళినాయి. 4000 మందిలో 3500 మంది కాంగ్రెస్ పాలనలో చనిపోయినలు, 4500 మంది నిజాం పాలనలో చనిపోయినలు. ఇది వాస్తవమా కాదా చర్చ జరగాలి. రెండవది, 2.5 జిల్లాలలో మాత్రమే నిజాం కాలంలో పోరాటాలు జరిగినాయి. ఎక్కడైతే ఫ్యూడల్ భూస్వాములు, వెలమ, రెడ్డి భూస్వాముల ఏలుబడి ఉందో, ఎక్కడైతే జాగీర్దారులు, దేశ్ముఖులు ఉన్నారో, నల్గొండ, వరంగల్లో మాత్రమే తీవ్రంగా పోరాటాలు జరిగినాయి. ప్రతి గ్రామంలో దాని ప్రభావం ఉంది. కానీ ఇతర జిల్లాల సంగతి చూసినట్టయితే కరీంనగర్లో కొద్దిగా ఉంది, హైదరాబాద్లో కొద్దిగా ఉంది. మరి 16 జిల్లాల నిజాం రాజ్యంలో 2.5 జిల్లాల్లో జరిగిన దాన్నే మొత్తం 16 జిల్లాలకు ఆపాదిద్దామా?